సో చూడండి క్వశ్చన్ ఇది, m is equal to a cos cube beta and n is given as a sin cube beta. అయితే మన ఏమడిగా అంటే m/a, ఇదిగోండి దిస్ ఇస్ ఆస్క్డ్ అండి, m/a whole power 2/3 plus n/b whole power 2/3. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్? దీని వాల్యూ ఎంత అని అడిగాడు. చూడండి ఇక్కడ సరే మామూలు చేయొచ్చు, అదేం అక్కర్లేదు, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్ని వాల్యూస్ అన్ని ఆప్షన్స్ అన్ని న్యూమరికల్ వాల్యూస్లో ఇచ్చాడు కాబట్టి ఏదైనా వాల్యూ పెట్టేద్దాం. బీటా ఈజ్ ఈక్వల్ టు 90 అనుకుందాం. ఏమవుతుంది? 90 లేదా 0 ఏదైనా పర్లేదు. బీటా ఈజ్ ఈక్వల్ 90 అనుకున్నాం అనుకోండి. దిస్ కాస్ 90 అంటే 0 అంటే m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్దండి? 0. నేను ఏం తీసుకున్నా అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు 90. అలాగే ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ క్యూబ్, బీటా 90 కదా, సైన్ 90 అంటే 1 క్యూబ్ అంటే 1. సో దిస్ ఇస్ ఏ. అయిపోయింది. సో ఈ వాల్యూస్ ఇక్కడ పెట్టేసామనుకోండి, ఇది m అంటే 0 కదా, m అంటే 0/something 0 ప్లస్, సో దిస్ ఇస్ b అండి, వెరీ సారీ, దిస్ ఇస్ b. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ n అంటే b కదా, b/b అంటే 1కి పవర్ ఎంతైనా 1 కదా. సో యువర్ ఫైనల్ ఆన్సర్ ఇస్ 1, అంతే. ఓకే, LCM of two numbers 40, 78 and another number x. LCM of 40, 78 and another number x is 7800 అంటండి. ఇదండి వాడు ఇచ్చాడు ఇలా 40 ఒకటి, 78 ఒకటి అండ్ x అంట. వీటి యొక్క LCM is 7800. సో which of the following can be the third number x? క్రింది వానిలో ఏది x కావచ్చు అన్నాడండి. రైట్, జాగ్రత్తగా చూసుకోండి. మనకి నంబర్ ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు 40 కదా, LCM కదా, ఇది 40 దీంట్లో పోయి తీరుతుందండి, 40 దాంట్లో. అలాగే దీనికి LCM ఇది కదా, 78 దీంట్లో పోయి తీరుతుందండి. అలాగే x కూడా దీంట్లో పోవాలి, ఎందుకంటే ఆ నెంబర్ LCMలో పోతుంది కదండి. సో ఇట్ గోస్ ఇన్ ద LCM. రైట్, ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ది 180 పోద్దా? దీంట్లో పోదు, 180 పోదండి. దీంట్లో 0 క్యాన్సిల్ అయిపోద్ది, ఇంక పోదు. 180 అసలు 9 పోదు కదా ముందు, దీంట్లో 7, 8, 15 9 పోదు కదా, దట్ ఈజ్ రాంగ్ అండి. సో దెన్ గో ఫర్ ద సెకండ్. రెండోది చూడండి, 200 ఇచ్చాడు, 200 పోతుందంటే కంపల్సరీ కాదు కదా, అదే అవ్వాలని రూల్ ఏం లేదు కదా, పోతుంది. కానీ మనకు తెలియదు కాబట్టి అది కాసేపు లైవ్లో ఉంచుదాం. మూడోది చూడండి, థర్డ్ ఆప్షన్ ఎంత ఇచ్చాడు? 127 ఎట్లా పోద్దండి? దీంట్లో పోదు కదా, చివరి 0 ఉంది, ఎట్లా పోదు. రైట్, ఫోర్త్ ఆప్షన్ చూడండి, దట్ ఈజ్ 152, అది కూడా దీంట్లో పోదు కదండి. అది ఇవన్నీ కాదు కాబట్టి ఇప్పుడు యువర్ ఆన్సర్ ఈజ్ 200, అంతే, సింపుల్. ఓకే చూడండి, ఏ షాప్కీపర్ ఫిక్సెస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ 50% అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ మీద 50% అబౌవ్ ఎక్కువ, 50% అబౌవ్ కాస్ట్ ప్రైస్ డిసైడ్ చేసా అంటండి. ఓకే రైట్, వాట్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఈజ్ టు బి అలౌడ్, షుడ్ బి అలౌడ్ టు గెయిన్ 8%. దాని మీద 8% ప్రాఫిట్ రావాలి అంటే ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇవ్వాలి అన్నాడు. మనం ఒక స్పెషల్ చేస్తాం, చూసుకోండి. ఇదండి మనము కాస్ట్ ప్రైస్ని ఇలా అనుకుందాం, 100 అనుకుందాం చక్కగా. ఎంత ఫిక్స్ చేసాడు దీని మీద? 50% ఎక్కువ, మోర్ అంటే 150/100, అక్కడికి అయిపోయింది. ఇప్పుడు డిస్కౌంట్ ఇవ్వాలి, అంతే కదా. జనరల్గా కాస్ట్ ప్రైస్ డిసైడ్ చేసిన తర్వాత డిస్కౌంట్ ఆఫర్ చేస్తాం, అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఈజ్ 100 అండి. దాని మీద 50% డిస్కౌంట్ ఇచ్చాం, 50% పెంచాం, ఇంక్రీజ్ చేసాం, దాన్ని 150/100. అయితే ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వాలి, సమ్ డిస్కౌంట్ ఈజ్ ఆఫర్డ్, లేదా వాట్ పర్సెంట్ ఆఫ్ డిస్కౌంట్ ఈజ్ టు బి అలౌడ్, దీని మీద ఎంత డిస్కౌంట్ ఇస్తే గెయిన్ 8% ఉంటుంది అని అడిగాడండి. మనకి తెలియదు కదా డిస్కౌంట్ని, అందుకని $100. ఏంటి $? ఒకవేళ డిస్కౌంట్ 10 అనుకో, ఇక్కడ మనం 90/100 వేసేవాళ్ళం, డిస్కౌంట్ 20 అనుకో 80/100 వేసేవాళ్ళం, ఇన్ దట్ వే. అప్పుడు వేస్తే దిస్ విల్ బి ఏమైంది? 8% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు.
అంటే 108 బై 100 వేయకూడదు, ఇదేనండి కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 108ని రీచ్ అయ్యాం. రైట్, ఇప్పుడు చూడండి ఇంకా క్వశ్చన్ మార్క్ అనుకుందాం. ఇదిగోండి 0, 100 వెళ్ళిపోయింది. 50 దీంట్లో 3 టైమ్స్, దీంట్లో 2 టైమ్స్, అలాగే ఈ 3 కూడా దీంట్లో 36 టైమ్స్. 2 ఒకటి వెళ్ళిపోయింది అనుకోండి. క్వశ్చన్ మార్క్ 236 ఎంత? 72. అంటే ఇక్కడ మనం 72 వేయాలంటే డిస్కౌంట్ ఎంత ఇవ్వాలి? 28% కదండి. ఇది 72 అంటే డిస్కౌంట్ ఎంత? 28% అయితే 100 - 28 is 72. సో నీ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత అండి? 28%. అదే 20% ఇక్కడ 80 వచ్చింది అనుకో, 20%, 100లోంచి 80 పోతే 1090 అనుకోండి, 10 వేసేవాళ్ళం. ఓకే, దట్ ఈస్ ఓకే. కొద్దిగా లిటిల్ బిట్ చూడటానికి కొద్దిగా భయపెట్టేది ఇచ్చాయండి క్వశ్చన్. ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్, అంటే మధ్యమ అనుపాతం అంటాం కదా తెలుగులో. 2 నెంబర్స్ ఇచ్చి మీన్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. వాట్ ఈస్ దట్ నంబర్స్? ఒకటేమో 9 + 3√7, ఇంకొకటి 18 - దీస్ ఆర్ ద 2 నెంబర్స్. సో మీన్ ప్రపోర్షన్ ఎట్లా వస్తుంది మీ అందరికీ తెలుసు, రేషియోలో. ఎలా? ఈ రెండింటిని మల్టిప్లై చేసి రూట్ కడితే మీన్ ప్రపోర్షన్ వస్తుంది. ముందు మల్టిప్లై చేద్దాం, ప్రోడక్ట్ కనుక్కుందాం, వీటి యొక్క లబ్ధం కనుక్కుందాం, ప్రోడక్ట్ కనుక్కుందామండి. రైట్, మల్టిప్లై చేస్తున్నాయి 2. 9 18s, 9 18s అంటే 162. 9 6s minus 9 6 are 54√7. తర్వాత దీంతో 3 18s మళ్ళీ ప్లస్ 54√7. మళ్ళీ ఈ 2 మల్టిప్లై చేస్తే ప్లస్ మైనస్ మైనస్ 18, చూడండి జాగ్రత్తగా, √7 × √7 7, 7 × 3 21, 21 × 6 126. సో దీని వాల్యూ చూడండి, 2 క్యాన్సిల్ అయిపోద్ది. 162 నుంచి 126 పోతే దిస్ ఇస్ ఎంతండి? 36. సో మీన్ ప్రపోర్షన్ కావాలి అంటే దీనికి రూట్ కట్టాలి. మెయిన్ ప్రపోర్షన్ అంటే ప్రోడక్ట్కి రూట్ అండి, దట్ ఈస్ √36 ఈజ్ 6, అంతే. ఓకే, ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఇంతకుముందు 2 క్వశ్చన్స్ బ్యాక్ అనుకోండి చేసిన మోడలే మళ్ళీ చేశాడండి. ఆల్మోస్ట్ అదే, కొద్ది వాల్యూస్ మార్చాడు అంతే. ఓకే రైట్, చూడండి మనకి వాడు ఏమంటాడు? గ్రాసర్ మార్క్డ్ హిజ్ గూడ్స్ 70% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ మీద 70% ఎక్కువ పెట్టామంటే ప్రైస్ మార్కెట్ ప్రైస్. అప్పుడు ఏం చేశా అంటే హీ ఆఫర్డ్ సమ్ డిస్కౌంట్, దెన్ సోల్డ్, ఆఫర్డ్ డిస్కౌంట్ ఆఫ్ X% డిస్కౌంట్ అన్నాడు, ఎంతో తెలియదు, అదే కనుక్కోవాలి. అండ్ సోల్డ్ ఇట్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ X%, దెన్ హీ గెయిన్డ్ 53% ప్రాఫిట్. వాడికి 53% ప్రాఫిట్ వచ్చిందంట. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ X అంటే డిస్కౌంట్ పర్సెంటేజ్ అడిగాడు ఇందాట్లాగానే. సరే చూద్దాం, చూడండి ఇదిగోండి కాస్ట్ ప్రైస్ 100 ఇంటూ ఎంత పెంచాడు దీన్ని? 70 కదా, అంటే 170/100 ఇంటూ ఇది X వద్దులేని మామూలుగా వేసేద్దాం. ఎంత మనకి డిస్కౌంట్ ఎంతో తెలియదు కదా, క్వశ్చన్ మార్క్ బై 100 అంటే అక్కడ 10 అనుకోండి 90 వచ్చేది, 20 అయితే 80 వచ్చేది. X కాబట్టి 100 - X వస్తుంది. ఎందుకు ఇట్లా వేసేద్దాం? ఈజ్ ఈక్వల్డ్ ఎంత గెయిన్? 53%. దట్ మీన్స్ ఇట్ ఈజ్ 153. 100 ఎగిరిపోద్ది, 0 ఎగిరిపోద్ది. ఇదిగో ఈ 17 దీంట్లో 9 టైమ్స్ అండి, 10 ఇటు వచ్చేస్తే క్వశ్చన్ మార్క్ ఈజ్ 90. అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు? 10%ఏ కదా. క్లియర్లీ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10%. ఓకే ప్లీజ్.